ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ఒక దినాన్ని సంతోషంగా, ఆనందంగా, దీవెనకరంగా ప్రారంభించడానికి దేవుడే గొప్ప వాగ్దానాలను మనకిచ్చి బలపరుస్తూ ఉండగా, ఈ దినము దేవుడు మనకిచ్చిన బలమైన వాగ్దానము బైబిల్ లేఖన గ్రంథంలోంచి 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో, తగిన సమయంలో మిమ్ములు హెచ్చించును. ఈ వాగ్దాన లేఖన ప్రకారంగా దేవుడు మనకిచ్చిన బలమైన వాక్కు ఏంటంటే, దేవుడు తగిన సమయంలో మిమ్ములు హెచ్చించును అనే వాగ్దానాన్ని ఇస్తూ ఉండగా, మిమ్మల్ని హెచ్చించే సమయం ఒకటి ఉందని, దేవుడే హెచ్చిస్తాడని దేవుడు మనకు ముందుగా బయలుపరుస్తున్నాడు. కనుక అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే గొప్ప కార్యాలు చేసేవాడే మన దేవాతి దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, మీ పట్ల దేవుడి ప్రణాళిక ఉన్నతంగా ఉంది. మిమ్మల్ని హెచ్చించే సమయం ఉంది, మిమ్మల్ని దీవించే సమయం ఉంది. కనుక ఆయన దక్షిణ హస్తం క్రింద ఎప్పుడు దీన మనస్కులై ఉండడానికి, తగ్గించుకొని వినయ మనస్కులై ఉండడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో దావీదును మనం చూసినట్లయితే, దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నప్పటికీ కూడా దావీదు ఎప్పుడు ప్రార్థించి ఉండడు, నేను రాజ్యాధికారిని, రాజునవ్వాలని, రాజ్యాన్ని పరిపాలించాలని ఎప్పుడు కూడా ప్రార్థించి ఉండకపోవచ్చు దేవుని బిడ్డలారా. ఎందుకంటే గొర్రెలు కాచే వ్యక్తికి ఏమని ఉంటుంది? గొర్రెలను చూడాలా, గొర్రెలను పెంచాలి, మందను పెంచాలి, తండ్రి అప్పగించిన పని చేయాలనే ఉంటుంది. కానీ మరి ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు అటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ ఉండవు. కానీ దేవుడి చిత్తం ఏంటంటే అతడు రాజు అవ్వాలి, రాజ్యాన్ని పరిపాలించాలి. నీ పట్ల కూడా దేవునికి అంత ఉన్నతమైన ప్రణాళిక ఉంది, నీ పట్ల దేవునికి అంత గొప్ప ప్రణాళిక ఉంది. కనుక ధైర్యం తెచ్చుకో, వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో ఈ వాక్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచి, వారి పట్ల గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశంతో ఒక్కొక్కరిని లేవనెత్తి బలపరిచి ముందుకు కొనసాగించండి. ఈ జనమెల్లా ఉత్సహించి సంతోషించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్న ఈ దినం 31వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపడదాం. ఆమేన్.